దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకోనక ముందు ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి. ప్రియా దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా మా ఈ ఆరాధనలో మరి క్రీస్తును కలిగిన క్రైస్తవులు ఆల్ నైట్ ప్రేయరు చేయవచ్చా చేయకూడదో ఈ విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తూ అనేకమైన విషయాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే మరి క్రైస్తవులు సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయాలా చేయకూడదా అనే విషయాలనే మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన మరికొన్ని లోతైన విషయాలు ఈ ఆదివారపు ఈ ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఆరాధనను వీక్షించండి, ఆరాధనలో పాల్గొండి, ఆరాధనను ఆస్వాదించండి. ఆరాధన ద్వారా కలిగే దేవుని యొక్క సన్నిధిని, దేవుని ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని కూడా పూర్తిగా మరి వినవలసిందిగా, వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. దేవుని మాటలు మానసిక ధైర్యాన్ని, నెమ్మదిని దయచేసేవి గనుక, ఆత్మీయ బలాన్ని చేకూర్చేవి గనుక తప్పక మరి ఆరాధనలో చెప్పబడుతున్న సందేశాలను పూర్తిగా మీరు వినవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రారంభ ప్రార్థనతో ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే సయ నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన మహోన్నతుడా, మా ఈ ఆరాధన మేము షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేయడానికి దయగలిగిన దేవా, మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మా ఈ ఆరాధన అనేక ఆత్మీయులు వీక్షిస్తుండగా వారి ఆధ్యాత్మిక జీవితాలకు మా ఈ ఆరాధన మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరముగా, సమాధానకరముగా, సంతోషకరముగా మార్చి తద్వారా మీరు మహిమ పొందండి. ఈ ఆరాధనలు జరుగుతున్న ప్రతి కార్యక్రమము ఆయా వారి ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా మార్చమని, ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. Amen.
దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని ఆరాధనలో గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మౌనతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఆరాధనలోకి మనం వెళ్ళిపోతున్నాం. దేవుడు నీనా మన జీవితాలు చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆత్మతో సత్యముతో యథార్థమైన హృదయాలతో ఆయన నామాన్ని గణపరుస్తూ ఆయన్ని హెచ్చిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎందుకంటే దేవుని కృపను బట్టే మనం సజీవులముగా ఆరోగ్యవంతులముగా మరి క్షేమమును మనం అనుభవిస్తూ సమృద్ధిని అనుభవిస్తూ ప్రియ దేవుని బిడ్డలారా, సురక్షితమైన పరిస్థితుల నడుమ దేవుని యొక్క సమాధానాన్ని మనం అనుభవిస్తున్నాం. ఇది దేవుని యొక్క మహా కృప. ఈ కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆరాధనలో ఆయన నామాన్ని గణపరుస్తూ ఈ ఆరాధనలో ముందుకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రముల ఆలోచనకర్త, నీకు స్తోత్రముల నిత్యుడగు తండ్రి, నీకు స్తోత్రముల సమాధానకర్త, బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, ఈ వారమంతయు కూడా అల్పులం అయోగ్యులం ఎన్నికలైన మేడల అపారమైన కృప చూపిన వాడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. మా ఇస్తులను పొడిగించి సజీవులుగా మమ్మల్ని ఉంచినవాడా, నీతో సహవాసమును అయా మాకు దయచేసిన సర్వశక్తిమంతుడా, నీకు మహిమ చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని గణపరుస్తూ ఆత్మతో సత్యముతో పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో యథార్థమైన హృదయాలతో నిన్ను ఆరాధన చేయబోతున్నా మా ప్రియుల యొక్క ఆరాధనను మీరు స్వీకరించమని నీ సందులో మేము ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధిని మా మధ్య ఉంచినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడ నీవే. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడ నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. 40 సంవత్సరములు మా పితరులు నడిపిన దేవా, అరణ్య మార్గమైన అన్నీ నీవైనావు. 40 సంవత్సరములు మా పితరులు నడిపిన దేవా, అరణ్య మార్గమైన అన్నీ నీవైనావు. జీవాహారమై ఆకలి తీర్చావు, కదిలే బండవై దాము తీర్చావు. జీవాహారమై ఆకలి తీర్చావు, కదిలే బండవై దాము తీర్చావు. యేసయ్యా, 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 యేసయ్యా. బహురత్వానికి ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆరాధన చేసిన మా ప్రియులందరినీ అయా నీ పరలోక ఆశీర్వాదాలతో అయా దర్శించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ప్రభువా, మరొకసారి మేమందరము చేసిన ఈ ఆరాధనను మీరు స్వీకరించిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని ఆత్మతో సత్యముతో యథార్థమైన హృదయాలతో ఆయన నామాన్ని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి
దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు, కానీ దేవుని మాటలు మనకు మేలు చేసేవి. మనుషుల మాటలు నమ్మదగినవి కావు, యథార్థమైనవి కావు. మనుషుల మాటల్లో అబద్ధమో మోసమో పుష్కలంగా ఉంటూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనిషి తన యొక్క స్వభావాన్ని, బుద్ధిని అనుసరించి, మట్టి బుద్ధి, మట్టి జ్ఞానాన్ని అనుసరించి ప్రవర్తిస్తాడు గనుక, మాట్లాడుతాడు గనుక, ప్రియా దేవుని బిడ్డలారా, మనిషి యొక్క మాటల్లో మోసము పుష్కలంగా ఉంటూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క మాటలు మోసము చేసేవి, మంచి చేసేవి కావు. దేవుని యొక్క మాటలు మనల్ని బ్రతికింపజేసేవి, నెమ్మదినిచ్చేవి, సమాధానం ఇచ్చేవి, మానసిక ధైర్యాన్ని ఇచ్చేవి, విశ్వాసాన్ని బలపరిచేవి, ఆత్మబలాన్ని ఇచ్చేవి, మానసిక ధైర్యాన్ని ఇచ్చేవి, తనలో స్థిరపరిచేవి, తన విశ్వాసములో పెంచి నడిపించేవి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు, దేవుని మాటలే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని కార్యాల విషయమై నిరీక్షణను మనలో కలుగు చేస్తూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక జీవము కలిగిన దేవుని మాటలు వినడానికి ప్రియా దేవుని బిడ్డలారా మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబు నేను ఆహ్వానిస్తున్నాను. జాన్ బాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు మీ హృదయాలను ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకునవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు ఏకీభవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొరకు మనల్ని సిద్ధపరచుకుందాం. వాకింగ్ కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధన అంతట్లో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. పాటల ద్వారా మీరే మహిమ పొందుకున్నారు దేవా. ఆరాధనలో మీ అభిషేకాన్ని ఇక్కడ కుమ్మరించారని మేము నమ్ముచున్నాం దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని వినబోతుండగా వాక్యం వింటున్న వారు ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినాలి. మీరు కార్యం జరిగించండి. వాక్యం మీద వారు దృష్టి పెట్టి తద్వారా మంచి ఆత్మీయ విషయాలు వాక్యం ద్వారా వారు నేర్చుకున్నారని మీరు కార్యం జరిగించండి. ఎన్నో అద్భుతమైన విషయాలు సేవకుడి ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి తెలియజేయండి దేవా. మరి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఆరాధన కార్యక్రమం ఇప్పటివరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జరగబోతున్న కార్యక్రమం అంతలో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జాన్ బాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జాన్ బాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోచున్నాం గనుక ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశంలోంచి ప్రియా దేవుని బిడ్డలారా సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అందులో భాగంగా గత కొన్ని వారాలుగా ప్రియా దేవుని బిడ్డలారా, మరి క్రైస్తవులు సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయవచ్చా చేయకూడదా, క్రైస్తవులు ఆల్ నైట్ ప్రేయరు చేయవచ్చా చేయకూడదో అనేటటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ విషయాలను మరి యొక్క ఆరాధన ద్వారా మీకు తెలియపరచడానికి ప్రధాన ఉద్దేశము, ప్రధాన కారణాలు ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి గత కాలంలో ఒక ప్రభు సేవకుడు ఆల్ నైట్ ప్రేయర్ గురించి ఈ విధంగా చెప్పడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. ఏ విధముగా అంటే ఆల్ నైట్ ప్రేయర్ బైబిల్లో లేదని చెప్పడం జరిగింది. అంతేకాదు ఆల్ నైట్ ప్రేయర్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఆల్ నైట్ ప్రేయరు మరి దేవుని ఆజ్ఞ కాదు అని చెప్పడం జరిగింది. అది చరిత్ర మాత్రమే అని చెప్పడం జరిగింది. అంటే యేసు ప్రభు వారు ఆల్ నైట్ ప్రేయర్ చేసినా అది ఆయన వరకే తప్ప అది మనం చేయాలని లేదు అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు యేసు ప్రభు వారు కూడా నేను ఇలాగ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఉన్నాను, మీరు కూడా సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఉండండి అని శిష్యులకి ఆయన చెప్పలేదు గనుక అది మనకు వర్తించదు అనేటటువంటి బోధను ప్రియా దేవుని బిడ్డలారా మరి కొంతమంది ప్రభు సేవకులు మరి ఒక సేవకుడు కూడా చెప్పడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి.
అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ ఈ యొక్క ప్రభు సేవకుని యొక్క ఉద్దేశం ఏంటంటే, సంపూర్ణ రాత్రి ప్రార్థన బైబిల్లో మరి లేదు గనుక, అసలు సంపూర్ణ రాత్రి ప్రార్థన అనేదే బైబిల్లో చెప్పబడలేదు గనుక, అది ఒకవేళ చేసినా చేయకపోయినా దాని యొక్క అవసరత విశ్వాసికి లేదు అని ఆ ప్రభు సేవకుడు చెప్పడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఆ ప్రభు సేవకుడు మరి ఇక్కడతో ఆగకుండా ఏం చేశాడంటే, బైబిల్లో ఆల్నైట్ ప్రేయర్స్ చేసిన సందర్భాలన్నీ కూడా అవి ఆల్నైట్ ప్రేయర్స్కి సంబంధించినవి కాదని బోధించడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇలా చెప్పినటువంటి ఈ ప్రభు సేవకుని యొక్క బోధ వాక్యానుసారమైనదో కాదో మరి తెలియజేయటికే ప్రియా దేవుని బిడ్డలారా, ఆల్నైట్ ప్రేయరు చేయవచ్చా లేక చేయకూడదో అనేటటువంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నంలో సుదీర్ఘకాలంగా మా ఈ ఆరాధన ద్వారా అనేకమైన విషయాలను ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క ఆల్నైట్ ప్రేయర్కి సంబంధించినటువంటి మరి వాక్యానుసారముగా కొన్ని ప్రశ్నలు గత వారం ప్రియా దేవుని బిడ్డలారా మరి మీ ముందు పెట్టడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే అందులో ఒక ప్రశ్నకి కూడా ఏ క్రైస్తవ సేవకుడు కానీ ఏ క్రైస్తవ విశ్వాసి కానీ వాక్యానుసారమైనటువంటి సమాధానాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయలేకపోయారు ప్రియులారా. విషయాలు గమనించండి. అయితే దీన్ని బట్టి నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఒకరు చెప్పేటటువంటి మరి బోధన మాత్రమే క్రైస్తవ విశ్వాసులు నేర్చుకుంటున్నారు తప్ప వీరు వాక్య పరిశోధన చేయని వారిగా క్రైస్తవ విశ్వాసులు ఉంటున్నారని నాకు అర్థమైంది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు సేవకుల ద్వారా బోధ వింటున్నటువంటి విశ్వాసులు వాక్య పరిశోధన చేసి వాక్య సారాంశాన్ని తెలుసుకొనకపోతే ప్రియా దేవుని బిడ్డలారా, వారు దేవుని యొక్క వాక్య సత్యములో లేనట్లే అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి 119వ కీర్తన 160వ చరణంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ భక్తుడు అంటాడు, నీ వాక్య సారాంశము సత్యము అని అనుటను మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మరి పరిశోధన చేయకుండా మరి ఒకవేళ ఏ క్రైస్తవ విశ్వాసి ఉన్నా ఆ వాక్య సారాంశం అనేది వారికి తెలియపరచబడదు గనుక వారు దేవుని యొక్క వాక్య సత్యములో లేనట్లే ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే వాక్య సారాంశమే సత్యము గనుక వాక్యానికి సంబంధించిన ప్రతి విషయాన్ని వినిన తర్వాత మరి ఆ వాక్యం మరి దేవుని యొక్క వాక్యములో ఉందో లేదో పర్ఫెక్ట్గా చూసుకొని ఆ వాక్యము మరి అదే ఆ బోధకుడు బోధించిన విషయాలని తెలియపరుస్తుందో లేదో కూడా ప్రియా దేవుని బిడ్డలారా మనకు మనంగా వాక్య పరిశోధన చేసి అప్పుడు దాన్ని అంగీకరించే ఆత్మీయతను కలిగి ఉంటే మనం సత్యములో ఉన్నట్లు, వాక్య సత్యములో దేవుని మాట సత్యములో ఉన్నట్లు అని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసి దేవారాత్రులు దేవుని యొక్క వాక్యాన్ని మరి ధ్యానించు ఆత్మీయ స్థితిని కలిగి ఉండాలని కీర్తనలు 1వ కీర్తన 2-3 చరణాల్లో మనం చూస్తూ ఉంటాం. అప్పుడే ప్రియా దేవుని బిడ్డలారా వారి మార్గము దేవునికి తెలియను అని కీర్తనలు 1వ కీర్తన 6వ చరణంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, బెరయాలో ఉన్నటువంటి దేవుని ప్రజలు అపోస్తులుడైన పౌలు గారు శేలయు చెప్పినటువంటి సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము కూడా వారు ఏం చేశారంట, లేఖనములు పరిశోధించుచు వచ్చుటను మనం చూడగలం. అలాగూ పరిశోధించినటువంటి తరువాతే పౌలు శీల యొక్క బోధను వారు విశ్వసించిరి. అదేవిధంగా పౌలు శీలయు ప్రకటించు దేవుణ్ణి వారు విశ్వసించిరి అని మనం అక్కడ చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఇలాంటి ఆత్మీయ స్థితి దేవుని ప్రజలుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. ఇది దేవుని ప్రజలుగా ఉన్న ప్రతి ఒక్క విశ్వాసికి చాలా అవసరమైనటువంటి ఆత్మీయ స్థితి అని నేను తప్పక ప్రభు సేవకునిగా మీకు తెలియపరుస్తున్నాను. ఇలాంటి ఆత్మీయ స్థితిని ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. వాక్యం వినడమే కాదు కానీ విన్నటువంటి వాక్యాన్ని మనం ఏం చేయాలంటే పరిశోధన చేయాలి. ఆ చెప్పిన వాక్యం అలాగా ఉన్నదో లేదో దేవుని వాక్యములోంచి మనకు మనంగా వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. అర్థము కాలేనప్పుడు దేవుని ఆత్మ సహాయం కొరకు ఉపవాస ప్రార్థనలో గడపాలి, మోకాల ప్రార్థనలో గడపాలి. దేవుని దగ్గర దేవుని యొక్క
జ్ఞానాన్ని, అంటే పైనుండి మరి వచ్చేటటువంటి జ్ఞానం, పరసంబంధమైన జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానము కొరకు దేవుని దగ్గర మనం ప్రార్థన చేసి దేవుని వాక్యములో ఉన్న విషయాలు ప్రియా దేవుని బిడ్డారా మరి బోధించిన బోధకుడు అలా బోధించాడో లేదో తెలుసుకునేటటువంటి ఆత్మ ద్వారా పరిశోధన చేసే ఆత్మీయత ఆ స్థితిలోనికి మనం వెళ్ళాలి. ఆత్మీయ ఆ ఒక వివేచన స్థితిలోనికి మనం వెళ్ళాలి. ప్రియా దేవుని బిడ్డారి విషయాలు గమనించండి. ఎప్పుడైతే వాక్య పరిశోధన ప్రతి క్రైస్తవ విశ్వాసి చేస్తారో అప్పుడు ప్రియా దేవుని బిడ్డారా తప్పుడు బోధలను, అబద్ధ బోధలను, వాక్య విరుద్ధమైనటువంటి బోధలను నమ్మరు. సరికదా ప్రియా దేవుని బిడ్డారా? తప్పుడు బోధలు చేయు ప్రియా దేవుని బిడ్డారా తప్పుడు బోధకులను గుర్తించగలరు. వారి విషయమై జాగ్రత్త పడగలరు. వారి బోధల విషయమై అనేకులను జాగ్రత్త పరచగలరు. ప్రియా దేవుని బిడ్డలారి విషయాలు గమనించండి. వారి బోధల విషయమై అనేకులను జాగ్రత్త పరచగలరు. ఈ విషయాలు గమనించండి. ఎవరు అంటే వాక్య పరిశోధన చేసే క్రైస్తవ విశ్వాసులని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఒక ప్రభు సేవకునిగా దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధన చేయగలిగాను. గనుకనే మరి నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, అనేక ఆత్మీయులను తప్పుడు బోధకుల బోధల నుండి జాగ్రత్త పరుచుకొనగలుగు ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డారా, వారిని మరి విశ్వాస భ్రష్టులు కాకుండా కాపాడుకునేటటువంటి ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేయగలుగుతున్నాను. అంతేకాదు వాక్యానుసారమైన విషయాలను ఈ దినాన్ని ప్రియా దేవుని బిడ్డారా మా ఈ ఛానళ్ళ ద్వారా, మా ఈ ఆరాధనల ద్వారా మీకు తెలియజేయడానికి దేవుడు గొప్ప కృపను అనుగ్రహిస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డారా, కనుక వాక్య పరిశోధన బోధించే సేవకునికి అవసరం, వినే విశ్వాసికి కూడా చాలా చాలా అవసరమై ఉన్నదని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే సమయంలో వాక్య ప్రత్యక్షత కూడా దయచేయమని దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. మరి 119వ కీర్తనలో ఆ గ్రంథ రచయిత మరి ఏమంటూ ఉంటాడంటే, నీ యొక్క ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము అని ప్రార్థించినట్లు మనం కూడా అటువంటి ప్రార్థన చేసి దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులను, ఆత్మక్షేమాభివృద్ధి కలుగు చేసే విషయాలను, దేవుని ఉద్దేశాలను తెలుసుకునేటటువంటి గుర్తించి గ్రహించేటటువంటి ఆత్మీయ నేత్రాలను దేవుడు వెలిగించే ఆ ఒక ప్రార్థన మనం తప్పక చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువా నీ వాక్య ప్రత్యక్షత నాకు దయచేయి అని మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పక వాక్య ప్రత్యక్షత మనకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం మనం చెప్పుకున్నటువంటి విషయాల్లో ప్రియా దేవుని బిడ్డలారా సంపూర్ణ రాత్రి ప్రార్థన లేక ఆల్నైట్ ప్రార్థన దేవుని ఆజ్ఞ అని చెప్పుకోవడం జరిగింది. అది చరిత్ర అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు నేను చేశాను గనుక మీరు కూడా చేయండి అని మరి ఆ చెప్పినటువంటి విషయాలు కూడా గత ఆదివారపు ఆరాధనలో వాక్యాధారాలతో ప్రియా దేవుని బిడ్డలారా మరి మనం బహువివరముగా స్పష్టంగా తెలుసుకోవడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి యాకోబు చేసినటువంటి ఏకాంత ఆల్నైట్ ప్రేయర్ను గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి యాకోబు ఏకాంత సంపూర్ణ రాత్రి ప్రార్థన ఆయన చేసినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఒక సంపూర్ణ రాత్రి ప్రార్థనగా ఆ ఒక సందర్భంలో అది గుర్తింపుని పొందకపోవచ్చు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా కాలక్రమేణా మరి రాత్రి మొదలుకొని తెల్లవారు వరకు చేసినటువంటి ఆ ప్రార్థన అది సంపూర్ణ రాత్రి ప్రార్థనగా మరి బైబిల్ పండితులు దాన్ని తెలియజేయడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే మరి ఆనాడు యాకోబు తన యొక్క పరిస్థితులలో ప్రియా దేవుని బిడ్డలారా తనకి నెమ్మది దొరకలేనటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో రాత్రి మొదలుకొని ఉదయకాల సమయం వరకు కూడా దేవుని యొక్క పాదాలను పట్టుకొని ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప విడుదల జయాన్ని మరి యాకోబుకి ఇచ్చినట్లు దేవుని వాక్యములో మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారి విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా యాకోబు ఏకాంత ఆల్నైట్ ప్రేయరు ఒక్కడే చేయు సందర్భంలో ప్రియా దేవుని బిడ్డలారా ఆ సమయంలో యాకోబుగానే ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించండి. అంటే యాకోబు
ఆల్ నైట్ ప్రేయర్ అంటే సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఆయన ఒక్కడే ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు ప్రియా దినబిడ్లారా ఆ ఒక యెబెకు రేవు దగ్గర యాకోబుగానే ఉన్నాడు. ఆల్ నైట్ ప్రేయర్ చేసిన తరువాతే ఇశ్రాయేలుగా యాకోబు పేరు మార్చబడింది అనే విషయాన్ని క్రీస్తును విశ్వసించిన క్రైస్తవులు తప్పక తెలుసుకోవాలి. క్రైస్తవ ఆత్మీయులందరూ కూడా తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఏకాంత ఆల్ నైట్ ప్రేయర్లో తెల్లవారి వరకు దేవునితో మరి యాకోబు ఏం చేశాడంట? పెనుగులాడాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. తెల్లవారు వరకు ఏం చేశాడంట? పెనుగులాడాడు. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి. అయితే దేవుని దగ్గర నుండి నిత్య గెలుపులతో కూడినటువంటి వాగ్దాన ఆశీర్వాదమును దేవుని ద్వారా నేరుగా మరి ఆనాడు యాకోబు పొందగలిగాడు. ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఆల్ నైట్ ప్రేయర్ అనేది దేవునితో మనం గడిపేది. ఆల్ నైట్ ప్రేయర్ అనేది దేవుని ఆశీర్వాదాన్ని తెచ్చేది, మనకు ఇచ్చేదై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఆల్ నైట్ ప్రేయరు అనేది నీ తలరాతను మార్చివేసేదై ఉన్నది. ఆల్ నైట్ ప్రేయరు సమాధాన పరిస్థితులను నీకు నాకు మనందరికీ కలుగు చేసేదై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆల్ నైట్ ప్రేయరు పగ, ద్వేషము, కక్షలు గల ఏసావు లాంటి రక్త సంబంధులను వారి హృదయాలను సహితం దేవుని ప్రేమతో నింపునదిదై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, నింపేదై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆల్ నైట్ ప్రేయర్ అనేది ఆల్ నైట్ ప్రేయర్ చేసిన తరువాత వారి యొక్క పరిస్థితులన్నిటినీ నిత్య ఆశీర్వాదాలుగా మార్చి వేసేదై ఉన్నది అని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అద్భుత ఈ యొక్క ఆత్మీయ సత్యాలను ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి యాకోబు చేసిన ఏకాంత ఆల్ నైట్ ప్రేయరు మనకి తెలియజేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఈ విషయాలు మీరు తెలుసుకోవాలంటే ఆదికాండం 32వ అధ్యాయం 22 నుండి 32 వరకు రాయబడిన వాక్యవచనాలు, ఆదికాండం 33వ అధ్యాయం 1 నుండి 20 వరకు వ్రాయబడిన వాక్యవచనాల ద్వారా ఈ విషయాలు మీకు తెలియపరచబడతాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు అపోస్తుల కార్యములు 12వ అధ్యాయములో ఆది సంఘము చేసినటువంటి ఆల్ నైట్ ప్రేయర్ను గురించి మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఆ రోజుల్లో వారికి ఎదురైనటువంటి పరిస్థితుల నడుమ వారు రాత్రి సమయాలు మొదలుకొని తెల్లవారు వరకు వారు ఏం చేసేవారు? దేవుని దగ్గర ప్రార్థించేవారు. వారు చేసిన ప్రార్థనను సంపూర్ణ రాత్రి ప్రార్థనగా, ఆల్ నైట్ ప్రార్థనగా బైబిల్ పండితులు నిర్ణయించడం, బైబిల్ పండితులు తెలియజేయడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనమును మనం చూసినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండుటను మనం అక్కడ చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అయితే ప్రియులారా, ఇంతకీ మరి ఆనాటి ఆది సంఘము చేసినటువంటి ప్రార్థన సంపూర్ణ రాత్రి ప్రార్థనయో కాదో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం తెలుసుకొనక ముందు ఈ యొక్క అపోస్తుల కార్యములు 12వ అధ్యాయములో జరిగినటువంటి విషయాలను ముందుగా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రియులారా, ఈ యొక్క అపోస్తుల కార్యములు 12వ అధ్యాయములో రాజైనటువంటి హేరోదు మనకి కనబడుతున్నాడు. ఈ హేరోదు ఆది సంఘ కాలములో అంటే అపోస్తులు పరిచర్య చేయు కాలములో రాజుగా ఉన్నటువంటి హేరోదుగా మనం చూడగలం. ఈ హేరోదు రాజు మత్తయి సువార్త 2వ అధ్యాయం 1లో యేసు ప్రభువారు పుట్టిన కాలంలో యూదా దేశాన్ని పరిపాలించిన ఆ హేరోదు యొక్క మనుమడై ఉన్నాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ మనవడైనటువంటి ఈ హేరోదు, ప్రియా దేవుని బిడ్డలారా, మరి వీడు హేరోదు రాజులందరి వలె మరి బహు దుర్మార్గుడైనటువంటి రాజుగా ఈ అపోస్తుల కార్యముల గ్రంథములో ఈ హేరోదుని మనం చూస్తూ ఉంటాం. అపోస్తులు పరిచర్య చేస్తున్న కాలంలో ఈ హేరోదుని బహు దుర్మార్గుడైన రాజుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యొక్క హేరోదు మరి ఆ ఒక యోదోము వాడైనటువంటి యాసావు సంతతికి చెందినవాడై ఉన్నాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. వీరు దేవుని సేవకుల జోలికి ఎందుకు ఆనాడు వచ్చేవారంటే ప్రియా దేవుని బిడ్డలారా, యూదులలో ఎక్కువ శాతం క్రీస్తుకి ఆయన వెంబడించినటువంటి శిష్యులకి విరోధులుగా ఉండేవారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే క్రీస్తు కాలంలో అనేకులు ధర్మశాస్త్రము నుండి క్రీస్తుని మరి విశ్వసించి ఆయన బోధలను అనుసరించే వారిగా ఉండేవారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు క్రీస్తు పునరుద్ధానుడై పరమునకు ఆరోహణమైనటువంటి తరువాత
శిష్యులు వారిని ఏమన్నారంటే అపోస్తులుగా పిలుచుటను మనం చూస్తుంటాం. ఈ అపోస్తుల్లో పరిచరించే కాలంలో అధిక సంఖ్యలో యూదులు అదే విధముగా అన్ని మత విశ్వాసాలకు చెందినటువంటి వారు క్రీస్తు వైపునకు త్రిప్పబడుతూ ఉండేవారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అదే సమయంలో యోధా మతాన్ని అవలంబించు యోధా మత ప్రవిష్టులు ఆ ఒక మత బోధకులు మత అభిమానులు ప్రియా దేవుని బిడ్డలారా ఎక్కువగా ఉండుటను బట్టి యూదులు వారి యొక్క ఉనికిని కాపాడుకోవడానికి ప్రియా దేవుని బిడ్డలారా మరి వారు ఏం చేస్తూ ఉంటే వారి యొక్క కొన్ని ప్రయత్నాలు అంటే మరి దేవుని యొక్క పరిచర్య చేస్తున్న మరి అపోస్తులకు వ్యతిరేకంగా ఆనాటి ప్రభు సేవకులకు వ్యతిరేకంగా యూదులు ఏం చేస్తూ ఉండేవారంటే వారి ఉనికిని కాపాడుకోవడానికి వారు పనిచేస్తూ ఉండేవారు. ఎవరైతే మరి యూదులకు మంచి సపోర్టుగా ఉంటారో వాళ్ళని సంతోషపరుస్తారో వారి యొక్క పరిపాలనను వారు ఏం చేసేవారంటే బలపరిచేవారు, ప్రోత్సహించేవారు. ప్రియులారా, విషయాలు గమనించండి. అయితే హేరోదు యూదులను సంతోషపెట్టుటకు మొదట ఏం చేశాడంట, యాకోబుని చంపించాడు. తరువాత పేతురుని కూడా చంపడానికి ప్రియా దేవుని బిడ్డలారా మరి అబద్ధ సాక్షులను తయారు చేసి పేతురు దేవదూషణ చేస్తున్నాడని వారి చేత చెప్పించి చంపుటకు చెరసాల్లో పేతురుని వేయించాడంటే ఎవరు? హేరోదు. ప్రియులారా, విషయాలు గమనించండి. అంటే యూదుల ద్వారా తన యొక్క రాజ్యాధికారాన్ని నిలబెట్టుకోవడానికి, యూదులను సంతోషపెట్టడానికి ప్రియులారా మరి యూదులకు అనుకూలమైనటువంటి పరిపాలన ఇచ్చి తానే రాజుగా చలామణి అవ్వడానికి, తన అధికారాన్ని కాపాడుకోవడానికి, నిలబెట్టుకోవడానికి ప్రియులారా దేవుని యొక్క సేవకులను, దేవుని ప్రజలను చంపడానికి, వారిని బహు బాధలకు గురి చేయడానికి పూనుకున్న వానిగా ఈ హేరోదుని మనం చూస్తుంటాం. అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా రాజులైనటువంటి హేరోదులందరినీ మరి ఈ యొక్క యూదులు ఏం చేసేవారంటే అసహించుకుంటూ ఉండేవారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క అపోస్తులను అంటే ప్రభువును వెంబడించిన శిష్యులు వారు చేస్తున్న పరిచర్యలను, క్రీస్తును విశ్వసించిన క్రైస్తవులను ఒకవేళ బాధ పెడితే, వారిని హింసలకు గురి చేస్తే, వారిని ఆ ఒక మరణానికి అప్పగించే పనులు చేస్తే, వారిని చంపే పనులు చేస్తే, చంపించే పనులు చేస్తే ప్రియా దేవుని బిడ్డలారా యూదుల యొక్క ఆ ఒక గుర్తింపును, యూదుల ద్వారా మంచి ప్రోత్సాహాన్ని పొందగలననేటటువంటి ఆ ఒక ఉద్దేశముతో ప్రియా దేవుని బిడ్డలారా తన యొక్క పరిపాలనకు యూదులే మరి విజయ సారథులని ఆలోచన చేసినటువంటి మరి ఒక హేరోదు ప్రియా దేవుని బిడ్డలారా ఈ దుర్మార్గ పనులు చేయడానికి, హత్యలు చేయించడానికి పూనుకున్న వానిగా హేరోదుని మనం చూడగలం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. విచిత్రం ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా అపోస్తులను చంపించడం యూదులకు ఇష్టమైన కార్యమని కూడా ఈ హేరోదు తెలుసుకున్నాడంట. ప్రియా దేవుని బిడ్డలారా ఏ హేరోదు అంటే దుర్మార్గుడైనటువంటి హేరోదు, అపోస్తులు పరిచర్య చేస్తున్న కాలంలో ఉన్నటువంటి హేరోదు మనవడైనటువంటి హేరోదు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయం అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 3లో మనం చూడగలం. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా ఆది సంఘము వారిలో కొందరిని బాధ పెట్టుటకును, యాకోబును పేతురుని చంపించుటకు పూనుకున్నవానిగా హేరోదుని మనం చూడగలం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా పులియని రొట్టెల పండుగకు ముందు యాకోబుని చంపించాడు. తరువాత పేతురుని చంపించుటకు చిన్న గ్యాప్ అనేది తీసుకున్నాడు. ఏది ఏమైనా ప్రియా దేవుని బిడ్డలారా చంపించడమే ఒక పనిగా చంపడమే ఒక పనిగా హేరోదు రాజు ఆనాడు పెట్టుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే పేతురుని చెరసాలలో వేయించుటను మనం చూడగలం. అంటే ఆది సంఘ కాపరి పేతురుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా అయితే మరి ఆది సంఘ కాపరైనటువంటి పేతురు ఎక్కడున్నాడంటే చెరసాల్లో వేయించబడ్డాడు. ఆ ఒక పేతురుని కూడా చంపించుటకు ఉద్దేశించినటువంటి వానిగా హేరోదుని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియులారా పేతురు చెరసాల్లో ఉన్నప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా పేతురు చెరసాల్లో ఉన్న సందర్భంలో ప్రియా దేవుని బిడ్డలారా మరి ఏదో సమయంలో మరలా పేతురుని బయటికి తీసుకుని వచ్చి పేతురుని కూడా చంపించడానికి ఆలోచన కలిగి ఉన్నాడంటే ఎవరు? హేరోదు. ఈ విషయాలు గమనించండి. అంటే ఇప్పుడు పేతురు మరి మరణాన్ని ఎదుర్కొనబోయే స్థితిలో ఆయన ఉన్నాడని మనం తప్పక
తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆది సంఘము ఏమండి వారి సంఘ కాపరి విషయమై అత్యాసక్తితో ప్రార్థన చేయడం ప్రారంభించింది. వారు మెలకువతో ప్రార్థన చేయాలని, వారి యొక్క నిద్రను ఏమండి సంఘ కాపరి విడుదల కొరకు, ప్రాణరక్షణ కొరకు త్యాగము చేసిన వారిగా ఆది సంఘ ఏమండి విశ్వాసులను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఏమండి అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, వారు చేసినటువంటి ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన వారికి ఎటువంటి సత్ఫలితాలు ఇచ్చిందో కూడా ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని మనం చేయబోతున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆది సంఘం ఏమండి అత్యాసక్తితో ఏమండి సంపూర్ణ రాత్రి ప్రార్థన ఏమండి మరి చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏమండి మరి ప్రభు సేవకులైన వారు ఏమండి మరి ఒకరి తర్వాత ఒకరు చంపబడేటటువంటి ఏమండి పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు మరి దేవుని విశ్వసించినటువంటి పరిశుద్ధ విశ్వాసులు కూడా రకరకాల బాధలు, హింసలు ఏమండి అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు. ఇక అలాంటి సమయాల్లో ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తును విశ్వసించిన క్రైస్తవులు ఏమండి నిద్రపోతారా అంటే నిద్రపోరు ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే నడిపించేటటువంటి సంఘ కాపరే ఏమండి మరి ఆ చెరసాలలో వేయబడి మరి చెరసాల నుంచి బయటికి తీసుకుని వచ్చిన తర్వాత ఏమండి ఆయన చంపడానికి హేరోదు ఉద్దేశించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఇలాంటి పరిస్థితుల్లో సంఘం ఏం చేస్తుందంట? నిద్రపోవట్లేదు ప్రియులారా. సంఘం బాధ్యత లేకుండా లేదంటండి, సంఘం నిర్లక్ష్యంగా లేదంట, సంఘం అశ్రద్ధగా లేదంట, సంఘం భారము కలిగి ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. వాక్యములో వారిని పెంచిన సంఘ కాపరి విషయమై ఏమండి వాక్యములో వారిని స్థిరపరిచిన సంఘ కాపరి విషయమై, వారి కొరకు కన్నీటి ప్రార్థన చేసే సంఘ కాపరి విషయమై, వారి కొరకు ఉపవాసం ఉండి ఏమండి ప్రార్థన చేసే సంఘ కాపరి విషయమై, వారి యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు మోకరిల్లి 2 చేతులు దేవుని వైపునకు ఎత్తి ప్రార్థన చేసే సంఘ కాపరి విషయమై, వారి యొక్క రక్షణకు కారకుడైనటువంటి సంఘ కాపరి విషయమై, వారు మార్పుకి కారణమైనటువంటి సంఘ కాపరి విషయమై, ప్రియా దేవుని బిడ్డలారా, ఆ కుటుంబాల ఏమండి దీవెనకు కారకుడైనటువంటి ఏమండి సంఘ కాపరి విషయమై ప్రియా దేవుని బిడ్డలారా, వారందరూ ఏం చేస్తున్నారంటే సంఘమంతా ఏమండి మరి రాత్రంతా మెలకువతో ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి వారు ప్రార్థన చేస్తూ ఉంటుండగానే అద్భుతాలు జరిగాయి. ఆ అద్భుతాలు ప్రియా దేవుని బిడ్డలారా వచ్చే వారం మనం తెలుసుకోబోతున్నాం. దయతో ప్రతి ఒక్కరు కూడా మరి ఈ కార్యాలు మరి వినడానికి ప్రార్థన పూర్వకంగా ఏమండి మరలా ఈ ఆరాధనని వీక్షించడానికి ఏమండి ఆరాధనలో చెప్పబడుతున్న ఈ ఆధ్యాత్మిక సందేశాలు వినడానికి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలని ప్రభు సేవకునిగా మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక సంపూర్ణ రాత్రి ప్రార్థన ఏమండి మరి బైబిల్లో లేదు అనేటటువంటి ఏమండి అబద్ధ బోధకుల యొక్క బోధలను మనం తెలుసుకొని ప్రియా దేవుని బిడ్డలారా, మరి సంపూర్ణ రాత్రి ప్రార్థన బైబిల్లో ఉంది అనేటటువంటి వాక్యానుసారమైన ఈ బోధ ద్వారా తప్పనిసరి ఏమండి సంపూర్ణ రాత్రి ప్రార్థన బైబిల్లో ఉందని మనం తప్పక నమ్మాలి. ఎందుకంటే వాక్యములోనే ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. వాక్యములో దేవుని ప్రజలైన వారు రాత్రి సమయంలో ప్రార్థన చేయకపోతే, అది ఉదయం వరకు ప్రార్థన చేయకపోతే అది సంపూర్ణ రాత్రి ప్రార్థన కాకపోవచ్చు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, రాత్రి మొదలుకొని ఉదయకాలం వరకు కూడా వారు ప్రార్థన చేసి సత్ఫలితాలు, అద్భుత కార్యాలు వారి జీవితాల్లో వారు అనుభవించారు. కనుక క్రైస్తవ విశ్వాస జీవితంలో ఏమండి సంఘ జీవితంలో, సంఘ సేవకుల జీవితంలో, సంఘ విశ్వాసుల జీవితాల్లో ప్రియా దేవుని బిడ్డలారా సంపూర్ణ రాత్రి ప్రార్థన ఏమండి అద్భుతమైనటువంటి సత్ఫలితాలను ఇస్తూ ఉంటుంది. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క శక్తి ప్రియా దేవుని బిడ్డలారా ఆ సంఘాల పక్షముగా, ఆ సేవకుల పక్షముగా, ఆ విశ్వాసుల పక్షముగా అద్భుతముగా పనిచేస్తుంది. పరలోకములో ఉన్న దేవుని యొక్క ఆ శక్తిని, దేవుని యొక్క మహిమను భూలోకానికి తీసుకురాగలిగిన శక్తి ఏమండి సంపూర్ణ రాత్రి ప్రార్థనకి ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి మా జీవితాల్లో కూడా, మా పరిచర్యలో కూడా ఏమండి ఒక గొప్ప అభివృద్ధిని, గొప్ప ఆత్మల పంటను, ఈ గొప్ప పరిచర్యను మేము పరిచర్య చేస్తున్న ఏమండి పరిచర్యలో మేము చూస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం అంటే ప్రియా దేవుని బిడ్డలారా సంపూర్ణ రాత్రి ప్రార్థనే. ప్రియా దేవుని బిడ్డలారా మేము చేస్తున్న సంపూర్ణ రాత్రి ప్రార్థనే ప్రతి నెలంతయు కూడా అద్భుతమైన ఏమండి కృపా కాపుదల మా సంఘ కుటుంబాలకు మాకు అనుగ్రహించడమే కాకుండా మేము పరిచర్య సంబంధించినటువంటి ప్రతి కార్యాలు సఫలపరచబడడానికి సంపూర్ణ రాత్రి ప్రార్థన అద్భుత ఏమండి మరి శక్తిగా, అద్భుత సహాయంగా మా జీవితాల్లో
పనిచేస్తుంది. కనుక సంపూర్ణ రాత్రి ప్రార్థన ఎవరు నిర్లక్ష్యము చేయొద్దు. తప్పుడు బోధలు అబద్ధ బోధలను విని సంపూర్ణ రాత్రి ప్రార్థన విషయమై వెనకబడద్దు. ప్రియా దేవుని బిడ్డారా, సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రభు సేవకుడు చేయాలి, విశ్వాసి చేయాలి. సేవకుడు విశ్వాసి అంటే సంఘస్థులందరూ కూడా కలిసి సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయటం ద్వారా సాతాను యొక్క సింహాసనాలు కోల్చబడతాయి, సాతాను యొక్క సింహాసనాలు కాల్చబడతాయి, సాతాను యొక్క ఉద్దేశాలు అవి నెరవేర్పు చేయబడకుండా విఫలమైపోతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. దేవుని సింహాసనాలు ప్రతి స్థలాల్లో స్థాపించబడతాయి. దేవుని నామానికి అధికమైన మహిమ కలుగుతుంది. రక్షణ లేని వారు రక్షణ పొందుతారు, విశ్వసించిన వారు క్రీస్తులో నమ్మకస్తులుగా మారిపోతారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇలాంటి అసాధ్యమైన అద్భుతాలు చేయగలిగిన శక్తి సంపూర్ణ రాత్రి ప్రార్థనకు మాత్రమే ఉంది. రండి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ వారానికి ఇంతటితో ఈ విషయాలు మనం ముగించుకుంటున్నాం. ముగి ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధనని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తలలో ఉంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మహిమా స్వరూపిణ మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా ఈ ఆరాధన ద్వారా ఇగునైనా వాక్యానుసారమైన బోధను క్రైస్తవ లోకానికి అందించడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. ఇగునైనా నీ మాటలు వినకుండా రకరకాల సమస్యలను ప్రపంచ దేశాల్లో సాతానుగాడు సృష్టిస్తూ అటువైపునకు ఇగునైనా అనేకుల యొక్క దృష్టిని మళ్లింపజేస్తున్నాయన. నీ వాక్యాన్ని నేర్చుకోకుండా, నీ వాక్యాన్ని తెలుసుకోకుండా దేవా ఆధ్యాత్మిక జీవితంలో భక్తిహీనులుగా మారుస్తున్నాయన, కలవరపాటుకు గురి చేస్తున్నాయన, భయం గుప్పిట్లోనికి తీసుకుని వెళుతూ ప్రభువా విశ్వాస భ్రష్టులుగా అనేకులను చేయడానికి సాతానుగాడు వాడు ప్లాన్ చేసి వాడు పనులు వాడు చేస్తుంటుండగా మేము నీ వాక్యం మీదే దృష్టి పెట్టగలిగినట్లు, అట్టి ఆత్మీయతను మేము కలిగి ఉండినట్లు మీ కృప దయచేయండి. ఈ మాటలు విన్నటువంటి మా పిల్లలందరినీ మీరు దీవించి ప్రభు వాక్యానుసారమైన బోధ మీద వారి ఆధ్యాత్మిక జీవితాలు కట్టుకొని స్థిరులుగా నమ్మకస్తులుగా మరణం వరకు నీలో ముందు కొనసాగిపోవడానికి కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమీన్. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగన భూమి నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మారణస్థులు క్షమించిన ప్రకారం రుణములను క్షమించుము, శోధనల కీడు నుండి తప్పించుము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి, ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతో నడిపించు కాపాడును గాక. ఆమీన్. యేసు రక్తమే ఇచ్చేం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చేం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమీన్, ఆమీన్. ఆశీర్వాదంబుల్మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతముల్ ఈ మాయి మీద కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమరించుము దేవా. ఆమీన్, ఆమీన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే ప్రభు మీకు ఇచ్చిన ఆత్మ ప్రేరణలో మా విశ్వాస పరిచర్యలు మీరును పాలిభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దీవులు మీరు పొందాలని ప్రభు సేవకునిగా మిమ్మల్ని కోరుతూ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్, ఆమీన్.